నీళ్ళన్నీ పట్టుకుపోయింది ఆంధ్రాకు. ఆడ కూడా కిక్కుమనలే. మీరు గమనించండి, మొన్న ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతా, గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా, మీరేవో అడ్డుకోవడానికని మాట్లాడిండు. కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండా? నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినొచ్చారు చంద్రబాబు నాయుడు దగ్గర. రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులు వచ్చి ఆయనకు పాదపూజ చేసిండు. అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు, ప్రశ్నించే దమ్ము లేదు నీకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయించిండు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మంచి భోజనం చేసి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారేమో గురుదక్షిణ చెల్లిస్తుండు. దాంతో కృష్ణానది నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు పోయినాయి. ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. నీళ్ల మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్ నగర్లో కూడా ఈరోజు పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన చేతగానితనం వల్ల ఇవాళ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేస్తున్నారు. ఇవాళ దక్షిణ తెలంగాణ మహబూబ్ నగర్ నల్లగొండలో పంటలు ఎండిపోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డగోలుగా కృష్ణా నదీ జలాలు దోపిడీ చేస్తుంటే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల ఇవాళ నల్లగొండ మహబూబ్ నగర్ ఖమ్మంలో పంటలు ఎండుతూ ఉన్నాయి. ఇవాళ దేవాదుల మంచిగా కట్నీళ్లు పెట్టిన పోయి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా సమ్మక్క సాగర్ కట్టిండాడు. సమ్మక్క సాగర్లో ఇవాళ కూడా 3.5-4 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేక కాదు, బిల్లులు ఇయ్యక మోటార్లు సకాలంలో చాలు చేయకపోవడం వల్ల కరువు వచ్చింది. దేవాదులకు ఇవాళ 3rd టీఎంసీ ఫేజ్ 3 దేవాదుల కూడా ఇవాళ పూర్తయింది ఆల్మోస్ట్. అసలు మోటార్ వచ్చేది ఇప్పటికే లేట్ చేసింది ప్రభుత్వం. కేసీఆర్ గారి హయాంలో 99% దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయినాయి. ఆ ఫేజ్ 3 మోటార్లు ఆన్ చేస్తే కూడా ఇంకా ఎక్కువ నీళ్లు తెచ్చి బ్రహ్మాండమైన పంటలు పండించే అవకాశం ఉంటుంది. ఇటు జనగామ కానీ, అటు పాలకుర్తి కానీ, ఇవాళ స్టేషన్ గన్పూర్ కానీ, ఇలా అన్ని నియోజకవర్గాల్లో పాపం రైతులకు పెద్ద గోస అవుతున్నది. ఇలా పెట్టుబడి అంతా పెట్టిండ్రు, దాదాపు 50-60%, 70% కొన్ని చోట్ల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది. ఈ ప్రమాదం, ఈ పంట నష్టం, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, రేవంత్ రెడ్డి వైఫల్యం. అందువల్ల ప్రభుత్వం తక్షణమే దేవాదుల ఫేజ్ 3 మోటార్లు ప్రారంభించాలి, పంటలు కాపాడాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అరే నీళ్ల మంత్రి రాడా జిల్లాకు వచ్చి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ జిల్లా కాంగ్రెస్ మంత్రులకు పట్టలేదా? మీరు పట్టించుకోరా? రివ్యూ చేయరా? మీరు లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే మీకు పట్టలేదా? ఇప్పటికైనా తక్షణమే స్పందించాలి, ఫేజ్ 3 దేవాదుల ప్రారంభించాలి, పంటలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దురదృష్టవశాత్తు ఎక్కడైనా పంటలు ఎండిపోతే వారికి ఎకరానికి 20,000 రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు చేసిందేం లేదు రైతులకు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు, యాసంగి రైతు బంధు వడకనేపాయ్, రుణమాఫీ 50% కూడా కానటువంటి పరిస్థితే ఉన్నది, ఎరువులకు తిప్పలే ఉన్నది, మోటార్లు గాలిపోతున్నాయి, ఇంకా 400 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు ఇంకా రైతుల అకౌంట్లలో జమ కాలేదు. 400 కోట్లు పెండింగ్ ఉంది. యాసంగి పంట కోతకొచ్చినా వానకాలం బోనస్ డబ్బులు ఇంకా పడలేదు. నీ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప చేతలు గడప దాటలేవు. వడ్లకు బోనస్ వల్లే, రైతు బంధు రాలే, రుణమాఫీ సగం కూడా కాలేదు. ప్రారంభించండి. వరంగల్